నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ. మెగా కుటుంబం తెలుగు సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించిన కుటుంబం. ఈ కుటుంబం పేరు వినగానే ప్రేక్షకుల హృదయాల్లో గౌరవం, అభిమానం ఉప్పొంగిపోతూ ఉంటాయి. కృషి, క్రమశిక్షణ, సేవాభావం ఇవి మెగా కుటుంబాన్ని ప్రజలకు మరింత దగ్గరగా చేశాయి. తెలుగు సినిమా రంగంలో చిరంజీవి ప్రస్థానం ఒక యుగాన్ని మార్చింది. చిరంజీవి నటన, డాన్సులు, ఫైట్లు ప్రేక్షకుల్ని దశాబ్దాల పాటు అలరించాయి. చిరంజీవి సాధించిన విజయాలు, ప్రజాదరణ మెగా కుటుంబానికి ఒక బలమైన పునాది వేశాయి. తర్వాత నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఇలా ఒక్కొక్కరు తెరపై అడుగు పెట్టినప్పుడల్లా ప్రేక్షకులు ఆత్మీయతతో ఆహ్వానించారు. మెగా కుటుంబానికి ఉన్న ప్రజాదరణ కేవలం వారి సినీ ప్రతిభపైనే ఆధారపడలేదు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి అంశాలు కూడా ప్రజల్లో ఆదరణను మరింత పెంచాయి. పవన్ కళ్యాణ్ తన ప్రత్యేకమైన ఆలోచన విధానంతో, సాదా సీదా జీవన శైలితో అభిమానుల హృదయాల్లో అచంచలమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అల్లు అర్జున్ తన శైలి, డాన్సులు, అభిమానులను గౌరవించే స్వభావంతో దేశవ్యాప్తంగా భారీ అభిమాన వర్గాన్ని సంపాదించాడు. ఇక రామ్ చరణ్ RRR వంటి ప్రపంచవ్యాప్త విజయాలతో భాగమై తెలుగు సినిమా ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు. ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరి ప్రయాణం ఎంతో గొప్పగా, స్ఫూర్తివంతంగా ఉంటుంది. ప్రజల ప్రేమను గెలుచుకుని వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఒక ప్రత్యేకమైన కుటుంబంగా నిలిచింది మెగా ఫ్యామిలీ. రాజకీయాలకు అతీతంగా చిరంజీవికి కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అటు పవన్ కళ్యాణ్ ప్రాణాలు ఇచ్చే అభిమానులు సంపాదించుకున్నారు. ఈ ఇద్దరు రాజకీయాల్లోకి వచ్చారు. చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం ఇప్పుడు లేకపోయినా నాటి ప్రజారాజ్యం క్యాడర్లో సగానికి పైగా ఇప్పటి జనసేనలో ఉన్నారు. మెగా కుటుంబ బలం గురించి సొంత వాళ్ళు చెబితే కిక్కేముంటుంది. ఇప్పుడు ఒక టీడీపీ ఎమ్మెల్యే మెగా కుటుంబాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తేశారు. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. మెగా ఫ్యామిలీ 2009 పోటీ చేశాను. చిరంజీవి గారు పార్టీ పెట్టారు, నా ఓట్లు అన్నట్టు పోయినాయి, ఓడిపోయాను. 2014 పోటీ చేశాను. పవన్ కళ్యాణ్ గారు మనకి సపోర్ట్ చేశారు, నేను ఉన్నానని చెప్పారు, మనం గెలిచాము. మళ్ళీ 19 పోటీ చేశాను, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయారు, మళ్ళీ ఓడిపోయారు. మళ్ళీ 24 పోటీ చేశాను, పవన్ కళ్యాణ్ వచ్చారు, మళ్ళీ గెలిచాము. అంటే నా గెలిపోవటంలో ఇక్కడ మెగా ఫ్యామిలీ పాత్ర చాలా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా మెగా కుటుంబం ఒక ప్రత్యేకమైన శక్తిగా ఎదిగింది. సినిమా రంగంలో సాధించుకున్న అభిమానం, ప్రజలతో కలిసిపోయే స్వభావం, సామాజికంగా సేవ చేయాలనే మనసు ఇవన్నీ కలిసి మెగా కుటుంబానికి రాజకీయ రంగంలో ఒక బలమైన పునాదినిచ్చాయి. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత ఈ ప్రభావం మరింత వేగంగా విస్తరించింది. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, నేరుగా మాట్లాడే తీరు, సామాజిక సమస్యలపై పోరాటం కలిసి ప్రజల్లో విశ్వాసాన్ని మరింతగా పెంచాయి. మెగా కుటుంబానికి ఉన్న అభిమాన వర్గం చాలా పెద్దది. రాష్ట్రంలో దాదాపు ప్రతి ప్రాంతంలో మెగా అభిమానులు పెద్ద సంఖ్యలో ఉంటారు. ఎన్నికల సమయంలో వీరి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. మెగా అభిమానులు తలుచుకుంటే ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలు కూడా అవుతాయి. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన మాటల్లో మెగా కుటుంబంపై ఉన్న గౌరవం, వారి ప్రభావం ఎలా ఉంటుందో కనిపించింది. తన రాజకీయ ప్రయాణంలో మెగా కుటుంబం పోషించిన పాత్రను ఆయన ఎంతో నిజాయితీగా వివరించారు. ఆనందరావు మాట్లాడుతూ మెగా కుటుంబాన్ని ఎన్నటికీ మరువలేనని చెప్పారు. తన గెలుపు, ఓటమి రెండిటికీ కారణం ఈ కుటుంబమే అని ఆనందరావు చాలా స్పష్టంగా తెలియజేశారు. తెలుగుదేశం నుంచి 4 సార్లు టికెట్ పొందిన తన రాజకీయ ప్రయాణంలో 2 సార్లు విజయాన్ని సాధించగా 2 సార్లు ఓటమిని ఎదుర్కొన్నానని, ఆ విజయాలు, పరాజయాలు మెగా అభిమానుల ప్రభావం వల్లనే జరిగాయని ఆనందరావు తేల్చి చెప్పేశారు. ప్రత్యేకంగా 2009, 2019 ఎన్నికలను ఆనందరావు ప్రస్తావించారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి పోటీ చేసిన సమయంలో తాను ఓడిపోయానని చెప్పారు. అదేవిధంగా 2019లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పోటీలో నిలవడం కూడా తన ఓటమికి కారణమైందని స్పష్టం చేశారు. ఈ 2 సందర్భాల్లోనూ మెగా కుటుంబం కలిగించిన ప్రజా ఆకర్షణ, అభిమానుల మద్దతు తన గెలుపోటములపై నేరుగా ప్రభావం చూపిందని చెప్పుకొచ్చారు. ఆనందరావు చేసిన వ్యాఖ్యలు మెగా కుటుంబ బలం, వారి అభిమాన వర్గం ఎంత పెద్దది, ఎంత ప్రభావవంతమైనదో మరోసారి తెలియజేశాయి. ఒక ఎమ్మెల్యే తన స్వీయ రాజకీయ చరిత్రను ఎంత ఓపికగా విశ్లేషించి మెగా కుటుంబ ప్రభావాన్ని గౌరవంగా అంగీకరించడం విశేషమే. అందులోనూ టీడీపీ ఎమ్మెల్యే ఇటువంటి కామెంట్స్ చేయడం వల్ల మెగా కుటుంబం రాజకీయ రంగంలో చూపిస్తున్న ప్రభావంపై మరింత చర్చ మొదలైంది.